ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2025 ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లను ప్రకటించింది. సగటున 80% బోనస్ ను ఆగస్టు నెల వేతనంతో చెల్లించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపుతోంది. ఈ బోనస్ చెల్లింపులు ఉద్యోగుల పనితీరు ఆధారంగా జరుగుతాయి. లెవెల్ PL4 కేటగిరీలో అత్యుత్తమ పనితీరు కనబర్చిన వారికి గరిష్టంగా 89% బోనస్ లభిస్తుంది. అంచనాలు అందుకున్న వారికి 80% చొప్పున చెల్లిస్తారు. లెవెల్ PL5 ఉద్యోగులకు 78 నుంచి 87%, లెవెల్ PL6 ఉద్యోగులకు 75% నుంచి 85% బోనస్ చెల్లించనున్నారు. దృష్టి సారించాల్సిన కేటగిరీలోని PL4, PL5, PL6 ఉద్యోగులకు వరుసగా 80%, 75%, 70% బోనస్ అందజేయనున్నారు. వ్యక్తిగత బోనస్ లెటర్లను ఉద్యోగుల ఈ డాక్యుమెంట్స్ లో అప్లోడ్ చేస్తామని ఇన్ఫోసిస్ ఇంటర్నల్ మెమోలో పేర్కొంది. జూలై 23న వెలువరించిన త్రైమాసిక ఫలితాల్లో ఇన్ఫోసిస్ అంచనాలను మించి రాణించింది. గత ఏడాదితో పోలిస్తే కంపెనీ నికర లాభం 8.7% వృద్ధితో 6,921 కోట్లకు చేరగా ఆదాయం 7.5% పెరిగి 42,279 కోట్లుగా నమోదైంది. ఈ రెండు మెట్రిక్స్ లోనూ కంపెనీ అంచనాలను అధిగమించడం విశేషం. ఈ బోనస్ ప్రకటన ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు కంపెనీ ఆర్థిక లాభాన్ని, పనితీరు పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తోంది. ఈ నిర్ణయం ఇన్ఫోసిస్ ఉద్యోగుల కృషిని గుర్తించి వారి సంతోషాన్ని పెంచే దిశగా ఒక అడుగుగా చెప్పొచ్చు.